ఆ అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మైండ్ ని ఫ్రీగా చేసుకోవడం తెలుసుకోవాలి. ఫ్రీగా అంటే ఏంటి అనుకున్నావు? గతాన్ని వదిలేయాలి. ఫ్రీగా ఏమిటి వదిలేయాలన్నా? ఏమిటి వదిలేయాలి? గతం. హలో, గతం. అది కరెక్ట్. అది గతమే కాదు, ఏ ఆలోచన ఉండకుండా ఎప్పటికప్పుడు బతుకుతూ ఉండడం అనేది మనకి అంటే గతం ఉంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎలాగాను అవి ఫ్రస్ట్రేషన్ ఏదో ఒకటి రకరకాల భావాలు. అయితే అది లేకుండా ఉండడం, అలాగే ఫ్యూచర్ గురించి కూడా యాంగ్షియస్ గా ఉండకుండా ఉండడం. ఇతను ఫ్యూచర్ గురించి యాంగ్షియస్ గా ఉన్నాడు, మరణం అంటే ఏమిటవుతుంది, ఎలా ఉంటాను, ఇలాగా అలాగా అని. సో ఇవేమీ లేకుండా ఉండేటువంటి ఒక స్థితిని మనం చూడాలి. అదే నువ్వు అన్నట్టుగా నేను అనేది ఎప్పుడైతే ఉంటామో ఆ ఇవన్నీ వచ్చేస్తాయి. సో నేను అనేది లేనట్టుగా మనం ఆ బతికితే అది అవగాహన అయితే బతుకుతే కాదు, అవగాహన అయితే అదే అవగాహన అవ్వాలి అవగాహన. నేనన్నది లేదని. అవును, నేననేది లేదు అని అవగాహన అయినప్పుడు అది అది జీవితానికి మరణానికి మరేం తేడా ఏం లేదు, రెండు ఒకటే అసలు. కరెక్ట్. అవును. అది అయితే సరేలే, కొంత అదే అర్థమైంది కదా. రాంబుద్ధుడు గారు చెప్పండి. సర్వైవల్. ఓకే, నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ మీకు బాగానే అర్థమై ఉంటుంది. అవును మేడం, అదే మేడం. అంటే ఎన్ని జూములు మాట్లాడేవండి? 4 జూముల? అవును మేడం, అదే మేడం. అంటే మనిషి అంటే నేను అనే దానికి స్వరూపం ఏంటంటే నా ఆలోచనలు, నా జీవితము, నా అనే అన్ని పోగు చేసుకున్న ఒక స్థితే నేను అనే ఒక ఆకారాన్ని ఇస్తుంది. దాని వల్లనే అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి అంటే దాని గురించి ఆలోచన ఎందుకు, దాన్ని వదిలేయండి, దాన్ని వదిలేస్తే ఉండేదే అసలైన ఇది అనేది. అంటే ఏదైతే మనకు తెలియబడదో అదే గొప్ప స్థితి. దానికోసం మళ్ళీ ఆలోచించడము ఇవన్నీ అనేది కరెక్ట్ కాదని చెప్తున్నట్టు అనిపించింది మేడం. అదే కదా నేనన్నది ఆలోచనలు నిర్మించే అనే సంగతి తెలిసింది అనుకోండి, ఆ నేనుకు కొనసాగింపు ఏముంది? నేనన్నదే లేనప్పుడు దానికి కొనసాగింపోట అని అడిగారు కదా ఆయన. అవును మేడం, అలాగా అదే చెప్పారు. అంటే అది మనం గ్రహించుతే మృత్యు అంటే ఏం భయం ఉండదండి. నేను బాడీని, నేను నా ఫ్యామిలీ, నా వాళ్ళు, నా ధనము ఇవి పెట్టుకున్నప్పుడే మృత్యు అంటే భయం. అవి వదిలేయాలన్న భయం. అవును మేడం, అదే మేడం, కరెక్ట్. ఆ నేను అస్తిత్వం మనస్సుతోటే వచ్చింది, మనసు నిర్మించింది కానీ దానికి లేదు అని తెలిస్తే మృత్యు అంటే భయం ఉండదు. అవును మేడం. అంటే ఇప్పుడు మనకు ఆందోళన ఏంటంటే బ్రతికినన్నాళ్ళు మనకున్న ఈ ఈ ఆలోచనలతోటి ఈ లాభ నష్టాలు, మంచి అందుకే చెడులు, బ్రతుక తెలుసున్నదంతా దుఃఖం అంటున్నారు ఆయన. ఆ తెలియనిది అనంతం, సాగరం. ఇప్పుడు బ్రతికినన్ని రోజులు దీంతోటి పోరాటం చేస్తున్నారు. ఇంకా చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి ఆలోచన చేయడం ఎందుకు? అది దానికి కొనసాగించాలనుకుంటున్నావు ఏంటని అడిగారు కదా. అవును మేడం, అవును మేడం. అది అదేమైనా బతికున్నదైతే కదా అది కొనసాగించడానికి. అవును మేడం, ఇది అర్థమైంది అనుకోండి, పునర్జన్మ ఏమెత్తుతుందిట? నేను కొనసాగించడం లేనప్పుడు పునర్జన్మే లేదు. అంతే కదా మేడం. మొత్తం అక్కడికక్కడికి క్లియర్ అయిపోతుంది, అకౌంట్ క్లియర్ అయిపోయి. అకౌంట్ అని కాదండి, అసలు నేనన్నది మనం గ్రహించాల్సింది బతికుండగా అందరం. నేనన్నది మనసు నిర్మిస్తుంది. అది మనకి చాలా జన్మలై లేనిది ఉన్నది అన్నట్టుగా మనం గట్టిగా భ్రాంతిలో ఉంటున్నాం. అవును మేడం,
నిన్న నిన్న సుదీర్ఘంగా చర్చ చేసిందంతా ఈ విషయమే కదా మేడం. ఉమ్. ఆ నేనన్నది ఉంటే కదా అది పోతుందని భయం, దాన్ని కొనసాగించాలని భయం, దానికి ఒక జన్మ ఉండాలని. లేని దానికి ఇంకా జన్మ ఏమిటి? అసలు ఇప్పుడు 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 ఇదంతా సాగేదంతా ఆధ్యాత్మికం అంతా ఆ జన్మ గురించే సాగుతున్నది మేడం. ఆధ్యాత్మికం కాదండి, ఆత్మతత్వాన్ని తెలుసుకునేది ఆధ్యాత్మికత. అవన్నిటినీ ఆధ్యాత్మికం అని అనడానికి లేదు. మనం అన్నిటినీ ఆఖరికి గుడిలోకి వెళ్ళి పూజ దగ్గర నుంచి ఆధ్యాత్మికతని వాడేస్తారు. అవును మేడం. తీర్థయాత్రలు చేయడం ఆధ్యాత్మికత ఏంటండి? ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్న తపన ఆధ్యాత్మికత. కేవలం కేవలం స్వార్థ ఆత్మ గురించి కర్మలన్నీ ఆధ్యాత్మికత ఎలాగవుతాయండి? అవును మేడం. ఉన్న Correct, ఆధ్యాత్మికతను లక్ష్మి. లేకుండా చేస్తాయి. అవును, కరెక్ట్. అసలు అవే తెలియాలి, ఆ తెలియడమే ఇంపార్టెంట్. అది తెలిస్తే ఇంకా కష్టం అనేది ఏమి ఉండదు, ఏమీ ఏ కష్టం కష్టము లేదు. ఉండదు అసలు. అవును మేడం. మన కష్టాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. భయం ఉండదు, అదే కష్టం ఉండదు, భయం ఉండదు, ఏమీ ఉండదు అసలు. శాంతే ఉంటుంది అసలు. అదంతా మనం మనస్సు కూడగట్టుకున్న ఆలోచనలే ఇవన్నీ. అవును అవును. సో ఎప్పుడైతే నేనన్నది ఒక అస్తిత్వంగా జీవించి లేదని తెలుస్తుందో, దాని కొనసాగింపు ఎవరికి పట్టింది? అసలు ఇక్కడనే ఇక్కడనే అన్నిటి నుండి అంటే జీవించి ఉండగానే అన్నిటి నుంచి విముక్తి పొందితే విముక్తి ఎవరు ఇంకా వేరే పొందాలి? ఎవరైతే జీవుడు అని మనం భావిస్తున్నామో, అంటే లేదు, నేను అనే ఆ జీవుడు కాదండి, మనస్సే. మీరు అర్థం చేసుకోండి, ఆ, ఆ, ఇదంతా కూడా కాంప్లికేట్ చేసేస్తున్నాం మనం. మనస్సే ఏర్పరుస్తోంది నేను అని, ఉన్నాను అని. ఉమ్, నావి నావి అన్నది పోగొట్టుకుంటే ఇంకేముందండి? దాన్ని ఆయన ఐడెంటిఫికేషన్ అన్నారు. నా ధనం, నా సంపద, నా కుటుంబం, నా వాళ్ళు. అవును మేడం. అప్పుడు జీవించడం మృత్యువు ఒకలాగే ఉంటాయి. అవును మేడం. ఆ రెండు వేరు కాదన్నారు కదా. కరెక్ట్. ఒక యోగి అష్టావక్ర గీతలో శరీరం ఉంటేనేంటి లేకపోతేనేమిటంటాడు. ఆ స్థితి వచ్చేస్తుందండి. శరీరంతో మీకు లంపటం పోతే ఆ శరీరం జీవించుంటేనేంటి, మరణించుంటేనేంటి. ఇందాక వసంతలు అన్నట్టుగా అది ఎంతో ఈజీ. అదే మనం మనమే దీనికి ఎంతో కాంప్లికేట్ చేసుకుంటున్నాం. అవును మేడం. ఇది ఒంటరి ప్రయాణమే అని చెప్పారు. ఈ సముద్రంలో నువ్వు ఒంటరిగానే జీవించున్నా మరణించున్నా నీది ఒంటరి ప్రయాణమే అని చెప్పారు. పోనీ నేను మరణిస్తున్నానని అమ్మా నువ్వు రా అని కూతుర్ని అడిగితే వస్తుందా? భార్యని అడిగితే వస్తుందా? ఎవరు రారు. నువ్వు పోతే పో, కానీ నన్ను మాత్రం, నిన్ను ఒక చిన్నది ఏదో చూస్తే అందులో తల్లి కొడుకుల్లో మీ ఇద్దరిలో ఒకరు ప్రాణం తీసేస్తానంటే కొడుకు అంటాడు నేను చిన్నవాడి, నాకు ఇంకా జీవితం ఉంది, అందుకని నువ్వు చచ్చిపో అంటాడు తల్లిని. అలాగా మనకేంటంటే అవన్నీ అక్కడ తెలుస్తాయి. నా నా అన్న వాళ్ళు ఎంతవరకు ఉంటారు. మనస్సు కానీ మళ్ళీ అదే చెప్తుంటాం మేడం. అంటే ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం, ఇవన్నీ ఎందుకు, ఈ వేదాంతం చెప్తానే ఉంటాం. కానీ అది మనకు పూర్తి స్థాయిలో సత్యం అనండి, సత్యం. ఇవన్నీ ట్రూత్స్. మనం అసత్యాల్ని ట్రూత్స్ అని బతుకుతున్నాం, సత్యాన్ని వేదాంతం అని కొట్టిపారేస్తాం. అవే ట్రూత్స్ కదా. అవును మేడం.
అసత్యంలో ట్రూతే. జీవించడాన్ని ఇష్టపడతాం, సత్యాన్ని వదిలేయడంలో ఇష్టపడుతున్నాం. అందుకే దుఃఖమయం అయిపోతుంది మన జీవితం. ఎప్పుడు దుఃఖమే, ఉమ్. ఎప్పుడు బెంగలే. నా శరీరం నేను అనే ఒక అసత్యంలో జీవిస్తాం. వీళ్ళు నా వాళ్ళు, ఇది నా సంపద, ఇదంతా అసత్యమే కదండి. అవును మేడం. అందుకనే మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ అన్నారు కృష్ణమూర్తి గారు. ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి ఈ విషయం. నాయుడు గారు, నారాయణ గారు మరేం మాట్లాడతారా? శివ గారు. అమ్మా ఇప్పుడు ఆయనకి ఈ కృష్ణమూర్తి గారు చెప్తున్నారు కదమ్మా అతనికి, అంటే మీరు ఆయన ఇప్పుడు అనారోగ్యగ్రస్తమై చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ స్థితిలో ఉన్నప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పిన స్టేట్ ని ఆయనకి అదే అండర్స్టాండ్ అవ్వడం అంటే ఇంకా ఆలోచన రహిత స్థితిలో ఉండి ఏది జరగబోతుందో దాని సంగతి వదిలేండి, వాస్తవికతని. ఆయనకి అర్థం కాలే, మనకు అర్థమైందా అవునమ్మా. లేదా మనం మాట్లాడుకుందాం. ఆయన సంగతి వదిలేండి. ఆయనకి అంటే కొన్ని నేను గట్టిగా ఇంకా మరి ఉన్న ఆ స్థితికి వెళ్ళలేదు ఉద్దేశాలు కదా. ఉంటాయి కదా, అందుకు ఆయనకి అర్థం కాలే. ఆహాహా. మనకి అలా గట్టిగా ఉంటే మనకే అర్థం కాదు. ఆయన అన్నారు కదా, మృత్యు ఏంటో తెలియకుండా నేను చనిపోతున్నాను అన్నాడు కదా. అవునమ్మా. ఈ మిథ్య అంతా సత్యం అని గట్టిగా పట్టుకుంటే మనకి అర్థం కాదండి. అవునమ్మా. మీరేం అడుగుతున్నారు? నాయుడు గారు మీరేం అడిగారు? అమ్మా అంటే మృత్యు సమయం ఆసన్నం అయినప్పుడే కదమ్మా, అంటే బ్రతికున్నంత వరకు అవగాహన అవ్వదు. కరెక్ట్ గా ఆ పీరియడ్ ఆయనకి తెలిసింది, ఇంకా కొందరికి అవగాహన అవ్వదండి. తెలియదు. ఇప్పుడు మనం ఆలోచిస్తే అవగాహన అవ్వట్లేదా? అర్థం చేసుకుంటే నేనన్నది లేదు అన్న విషయం మృత్యు టైంలో అయ్యో అవగాహన అవుతుందండి. అసలు అవగాహన అవ్వదు, అప్పుడు పాతుకుపోయి ఉంటాయి అభిప్రాయాలు. అవునా కదా? అవునమ్మా. ఆ మృత్యు భయం ఒకటి. అవును. ఉత్తప్పుడు మామూలప్పుడే అన్ని అవగాహన అవుతాయి. అందుకే మొమెంట్ టు మొమెంట్ డెత్ అంటారు. ఏ క్షణం కా క్షణం వదిలేస్తే నిత్య నూతనంగా ఉంటుంది జీవితం. అవును. నా 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 అన్న ఐడెంటిఫికేషన్ వల్ల కూడా మనం అదే కదా మనని బాధ పెట్టేది. నా సంపద, నా ఇల్లు, నా వాళ్ళు, నా 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 ఆ నాకి కొనసాగింపు ఉందనుకుంటాం. మరణానంతరం కూడా ఈ దుఃఖపూరితమైన ఈ నేనుకి కొనసాగింపు కావాలట. నారాయణ గారు మీరు మాట్లాడతారా? నమస్కారం. ఓకే. నమస్తే. బండి మీద ఉన్నారా? జర్నీలో ఉన్నారా నారాయణ గారు? ఫోన్ దగ్గర లేరా? అవునమ్మా, జర్నీలోనే ఉన్నాను. ఓకే ఓకే. అయితే అయితే మీ దగ్గరకు వస్తున్నాను. రండి, అప్పుడు మాట్లాడదాం. సరే సార్. తర్వాత శివ గారు మీరు మాట్లాడతారా? అమ్మ డాడీ చెల్లి కాలేజీకి దిగబెట్టడానికి వెళ్ళారమ్మా. ఓ జయంత, నీకు అర్థమైందా జయంత్? పర్లేదమ్మా, అంటే మరీ అంత డీప్ కాదు, అర్థమైంది. డీప్ ఏమిటి, ఉన్నదే డీప్లెస్. ఏమంట నేనన్నది లేదు అన్న విషయం అర్థమవుతే దానికి డెప్తే లేదు ఇంకా. అర్థమైంది. రాంబుద్రి గారు జయంత్ ఏమో ఫస్ట్ డిగ్రీ చదువుతున్నాడు. ఓకే. సో మేడం ఫస్ట్ డిగ్రీ చదువుతున్నా. అదే మేడం, అంటే ఇంత చిన్న వయసు నుంచే ఇది ఇంకా చిన్న వయసు నేర్చుకుంటే ఏంటండి, ఇంకా చిన్నప్పటి నుంచి అంటారు కదా కృష్ణమూర్తి గారు. అది ఇప్పుడు పెద్దవాడైపోయాడు. అవును మేడం, అదే స్కూల్ పిల్లలకి దగ్గర నుంచి తెలియాలి. అవగాహన వస్తే, అంటే ఇప్పటి నుంచి అంటే కొంచెం గ్రంథ పఠనము
అలాగా లేదు లేదు ఆ రూట్ లో పడితే గ్రంథ పఠనం కాదండి, అర్హత తపన అవి ఉంటేనే అటువైపు వెళ్తారు. అవును మేడం. సత్య తపన అన్నది ఉండాలి. మన తపన అంతా అవును మేడం. భార్య తపన, భర్త తపన, పిల్లల తపన, ప్రాపంచిక ధన తపన అవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. కానీ సత్య తపన ఉంటే తప్పకుండా సత్యం వైపు వెళ్తాం. అవును మేడం. ఓకే అండి, ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ముగించేద్దాం కదా. ఓకే మేడం.